అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు జూన్ 2న ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది, జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోనూ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇంత సంతోషంగా మన తెలంగాణ ప్రజలు ఉన్నారంటే ఆ రోజు ఎంతోమంది అమరవీరులు అమరులైనారు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. ఆ రోజు ఈ తెలంగాణ రావడానికి ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయినటువంటి తెలంగాణలో వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఈ తెలంగాణ గురించి కొట్లాడినటువంటి ఎంతోమంది మేధావులు, విద్యార్థులు, అదేవిధంగా ముఖ్యంగా గతంలో జరిగినటువంటి 69 జరిగినటువంటి ఈ పోరాటం నుండి మరిదశ ఇంద్రారెడ్డి కూడా ఈ తెలంగాణ గురించి కొట్లాడి మరిదశన ఈ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఆయన ఒక తెలంగాణ జెండా పట్టుకొని ఈ తెలంగాణలో మనకున్నటువంటి మనకు ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్లు మనకు రావాలి, మనకు రావాలి. ఈ ప్రజలని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలని అణచివేస్తూ ఉన్నారు. మన తెలంగాణ మనకు రావాలని చెప్పి ఎంతోమంది ఈ యొక్క కేసీఆర్ ఇంకా నడిచి ఈ తెలంగాణ సాధించడం జరిగింది. ఈరోజు ఎంతోమంది మాట్లాడతారు కేసీఆర్ పాత్ర ఏముంది, కేసీఆర్ జాతిపితనా అంటారు. నిజంగా కూడా ఆయన జాతిపిత కంటే కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఒక తెలంగాణ వాదాన్ని తీసుకొని తెలంగాణ జెండానెత్తుకొని నేను సైతం ఈ ప్రజల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఈ తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేస్తా అని చెప్పి కేసీఆర్ జెండా పట్టుకొని నలుం బిగించి ముందుకు నడిచినటువంటి నాయకుడు ఉండొచ్చు. ఆయన వెనకాల పెద్ద పెద్ద మేధావులు ఉండొచ్చు, విద్యార్థులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, ఉద్యమ నాయకులు ఉండొచ్చు, ఇంకెంతో మంది మేధావులు ఉండొచ్చు. జయశంకర్ సారస్వతి వాళ్ళు కూడా ఎంతో మంది మేధావులు ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు కేసీఆర్ గారు తెలంగాణ సాధించే వరకు చివరికి ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకుండా ఈ తెలంగాణ వచ్చేంత వరకు నా ప్రాణాల సైతం వదిలేస్తా అని చెప్పి లెక్క చేయకుండా తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఎంతో మంది ఆయన వెంబడి పోరాడిన వాళ్ళు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి శ్రీకాంతాచార్య సొంటి వాళ్ళు, యాదిరెడ్డి సొంటి వాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళు ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఈరోజు మన 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణను ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మనము ఈ జూన్ 2వ తారీఖున మన పండుగగా తెలంగాణ అవతరించిన దినోత్సవం పండుగగా జరుపుకుంటామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెన, ప్రతి గ్రామాన, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోన ఈరోజు పండుగ వాతావరణంలో ఉంటా. ఈరోజు జాతీయ జెండాలు ఎగిరేసుకుంటున్నాం. మన తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నామని చెప్పేసి మన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఈ తెలంగాణ గురించి పోరాడినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఎంతో మంది మహా మేధావులు, ఉద్యమకారులకు నా శిరస్సు వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఆత్మ శాంతించాలని చెప్పి వారి ఆశయాలను ఎక్కడ కూడా వాళ్ళ ఆశయాలను తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి వారి సూచనలు సలహాలను ఏ యొక్క తెలంగాణ రావాలి, ఏ తెలంగాణ కోరుకున్నటువంటి ఆ తెలంగాణని మనం ముందుకు తీసుకుపోవాలని ఆశించి వారు ప్రాణత్యాగాలు చేసిర్రో వారి యొక్క ఆశయాలను మనము ఈరున్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఈరున్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ తెలంగాణ గురించి పోరాడినటువంటి వారికి ప్రత్యేకమైన పేరున అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు శిరస్సు వంచి వారి యొక్క
కుటుంబాలకు వారి అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బడన్పేట కార్పొరేషన్లో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, మా మహిళా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. ఈరోజు పర్సనల్ ఒకటి